వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆత్మగౌరవం ఎన్టీఆర్ యొక్క ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని స్పందించినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఎన్టీఆర్ ఆశయాలకి తూట్లు పొడిచి ఏ లక్ష్యం కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పార్టీ అని పెట్టారో అదే కాంగ్రెస్ పార్టీలో చేరి 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి పురంధరేశ్వరి గారు ఆ రోజున ఎన్టీఆర్ లక్ష్యానికి మీ ప్రకారం తూట్లు పొడిచి ఉన్నట్లయితే వారినే మీరు విశాఖపట్నంలో క్యాండిడేట్గా ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రకటించారు. కనుక సూత్రం అనేది ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది. ముందు మీ పార్టీని చక్కదిద్దుకోండి. మీ పార్టీలో ఎన్టీఆర్ ఆత్మ గౌరవానికి ఎన్టీఆర్ ఆశయాలకి తూట్లు పొడిచిన వాళ్ళని మీరు సరిదిద్దుకుని ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడండి. అంతేవిధంగా కాకుండా మీరిచ్చినటువంటి ప్రామిస్లు ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి 2017 వరకు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా మీరు అన్ని రాష్ట్రంలో అమరావతిలోను, తిరుపతిలోను, నెల్లూరులోను పర్యటించినటువంటి విషయాలు మీరెందుకు తిలోదకాలు ఇచ్చారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి అబ్రప్ట్గా పోలవరానికి ఫండ్స్ ఆపేశారు, రాజధానికి ఫండ్స్ ఆపేశారు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇన్ని చేసి ఇన్ని దురాగతాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష కట్టి మీరు వ్యవహరించిన తీరుకు ముందు సంజాయిషి చెప్పుకుని మీరు ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఏ ముఖం పెట్టుకుని మీరు ఆంధ్రాలో పర్యటించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసమే వస్తున్నారా, లేదా తెలుగుదేశం పార్టీని తిట్టడం కోసమే వస్తున్నారా? అట్లాంటి వాళ్ళనందరినీ మీరు పక్కన పెట్టుకుని బహిరంగంగా ఒక అవినీతిపరుడికి మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసిన చర్యలని మేము ఖండిస్తున్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆత్మగౌరవ నినాదం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నినాదం ఆత్మాభిమానం. కేంద్రంలో ఉన్న బీజేపీ గతంలో తెలుగుదేశం పార్టీతోటి కలిసి పనిచేసినాడు చరిత్రను మర్చిపోయి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు తూట్లు పొడిచింది మొట్టమొదటిగా కోalitionలో ఉన్నటువంటి బీజేపీ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నికల సమయంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం క్యాడర్ ఈరోజు ఆ రోజు కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు కూడా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో తెలుగు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఒక వాతావరణాన్ని అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ నియంత పాలన వైపు పోతున్నటువంటి మోడీ గారు సుప్రీంకోర్టు ఈరోజు ఈసీకి ఒక మొట్టిగా వేసినట్టుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కొన్ని విషయాల్లో కనబడుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఈసీని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దానికి రిపీటెడ్గా మేము ఈసీని కలుస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన సందర్భం ఏమో తెలియదు, కానీ మేము చెప్పిందంతా కూడా సావధానంగా వినటం, ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అనటం, సాక్షి పత్రిక డబ్బులు పంచడానికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వాళ్ళ వ్యాన్లో పంచే విధానాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మేము వింటూ పోయారు. దానికి ఎలక్షన్ కమిషన్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఈ 2-3 విజిట్లో ఈరోజే వాళ్ళు మాకు అటెన్షన్ పే చేసి విన్నట్టుగా కనపడింది. సుప్రీంకోర్టు ప్రభావం ఏమో మాకైతే తెలియదు. ఇది ఏది ఏమైనా సరే రాష్ట్రంలో గెలవబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్టేయటం కోసం మోడీ గారు కర్నూలుకు వస్తున్న నేపథ్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం మోడీ గారు వస్తున్నట్టుగా కనపడుతుంది. అంతేగాని వాళ్ళకేమో అక్కడ గెలిచే క్యాండిడేట్లు లేరు. వాళ్ళు ప్రభావితం చేయడానికి వాళ్ళ పార్టీ ఎదిగే అవకాశం కర్నూలులో అసలు లేనేలేదు. ఇటీవల గుంటూరు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ బహిరంగ సభకు వచ్చారు. ఈరోజు కర్నూలులో అతను జగన్ వెనకాల తిరిగే యూత్ని ఉద్దేశించి మాట్లాడటం కోసం మోడీ గారు కర్నూలు వస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ఎన్టీఆర్ ఆశయాలకి తూట్లు పొడిచిందని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వాజ్పేయి ఆశయాలకి తూట్లు పొడిచినట్టు వ్యక్తి మీరు కాదా? అద్వానీ ఆర్ఎస్ఎస్ లేకపోతే అద్వానీ బీజేపీ వాళ్ళ ఆశయాలకి తూట్లు పొడిచింది మీరు కాదా? తెలుగుదేశం పార్టీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఫ్రేలో ఉండి పనిచేస్తూ ఉంటే మీకు ఏ స్టేక్ ఉందని మీరు ఈరోజు కర్నూలు వస్తూ ఉన్నారు. కర్నూలు అసలు బీజేపీ కనీసం వాసన ఎక్కడనే ఉందా? బీజేపీ కార్యకర్తలు ఉన్నారా?
లేరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కేంద్రం నుంచి బయలుదేరుతున్న ప్రధానమంత్రి గారు మోడీ గారు అక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తి తెలుగుదేశం పార్టీని ఏదో భూస్థాపితం చేయాలన్నట్టుగా మాట్లాడబోయే మాటలు ఆయన ట్విట్టర్లో కనబడుతూ ఉన్నాయి. ఇదేదో డూప్లికేట్ తెలుగుదేశం అయినట్టుగా ఆయన ఏదో ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఏదేమైనా సరే ఇది బీజేపీ అంత పెద్ద నాయకుడు అనుకున్నాడు. మోడీకి ఇలాంటి వ్యవహారం తగదు. మోడీ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం కనబడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టనటువంటి వాళ్ళ కేసులు రాజకీయ ప్రయోజనాలు కావాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళని పసిబిడ్డను నడిపించినట్టుగా